ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? ఒక పురాతన కథ చెప్తామా? ఓ సూపర్. మరి ఇది జరిగిందో కథో తెలియదు జయ నాకు. ఇది చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు వారు రాసిన మణిమంజరి. 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 అయితే చిలకమర్తి వారివి ప్రఖ్యాతమైన గణపతి అనే నాటకం, రేడియో నాటకం వచ్చేది. మా చిన్నప్పుడు వచ్చేది, మా దగ్గర రికార్డు కూడా ఉండేది. ఇంచుమించు నాటకం అంతా నోటికి కూడా వచ్చేది చిన్నప్పుడు నాకు. ఓహో. ఇప్పుడు అసలు కొన్ని గుర్తున్నాయో లేదో, కానీ మధ్య మధ్యలో ఎప్పుడైనా మాటల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రేడియో నాటకం గణపతి విని తీరాలి వారిది. వారివి ప్రహసనాలు, తర్వాత గయోపాఖ్యానం ఒకటి చాలా ఫేమస్, 100 సార్లు ప్రదర్శించబడింది ఆ గయోపాఖ్యానం. అందులో డైలాగులు అవి కూడా భలే బాగుంటాయి. గయోపాఖ్యానం కథ మళ్ళీ చెప్తా, ముందు ఇప్పుడు మణిమంజరి చెప్పాక అది చెప్తాను. ఓకే. లక్ష్మీనరసింహం గారివి చాలా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి జయ. ఈయన ఇంచుమించుగా 1920లో రాశారు గణపతి నాటకం. ఆ 1920లో. అంత పాతది. గయోపాఖ్యానం కూడా స్వతంత్రానికి ముందే, అది కూడా ఇంచుమించుగా ఈ కాలంలోనే 28, 25, 24 టైంలో రాశారు. వీరేశలింగం పంతులు గారితో కలిసి పనిచేశారు. ఆ రోజుల్లో దళితులకి పాఠశాల స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి లక్ష్మీనరసింహం పంతులు గారు, చిలకమర్తి వారు. కేవలం దళితుల కోసమే పాఠశాలలు చేశారు. తర్వాత వీరేశలింగం పంతులు గారిది హితకారిణి అని ఒక స్కూల్ అది ఉంది, హితకారిణి సభ అనేవారు, రాజమండ్రిలో ఉండేది. దాంట్లో విస్తారంగా పనిచేశారు ఈయన. సమాజ శ్రేయస్సు కోసం అసలు వారి ప్రతి స్పీచ్ దానికి సంబంధించిందే ఉండేదట. ఓహో. శ్రీ చరిత్ర కూడా చాలా బాగుంటుంది చిలకమర్తి వారిది. మరి ఇది ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రింట్ అయిందో నాకు తెలీదు. నాకు ఆ పుస్తకం మాత్రం దొరికింది. ఆ మణిమంజరి పుస్తకంలో 2 కథలు ఉన్నాయి. మొదటిది మణిమంజరి, రెండోదేమో విష్ణువర్ధనుడి కథ. అది కూడా చెప్పచ్చు, ఇది చెప్దాం. మణిమంజరి మీకు పుస్తకం దొరికితే స్క్రైబ్లో ఉంది, స్క్రిప్ట్లో ఉన్నది, స్క్రైబ్డ్ లేదా స్క్రిప్ట్ దాంట్లో దొరుకుతుంది. చదవదలుచుకుంటే ధారాళంగా చదవచ్చు. కొంచెం తెలుగు పురాతనమైన భాష. ఓకే. నేను కథ బ్రీఫ్గా చెప్తాను కాబట్టి తర్వాత మీరు పుస్తకం సంపాదించి చదివినా వినడానికి, చదవడానికి బాగుంటుంది, బాగా అర్థమవుతుంది. మరి టఫెస్ట్ లాంగ్వేజ్గా నేను చెప్పను, కానీ మీలాంటి వాళ్ళకి కష్టమే. ఓకే. ఈ కథ ప్రారంభం ఎట్లా చేస్తారంటే, విక్రమార్క చక్రవర్తి ఉన్న కాలం. ఆ కాలంలో విక్రమార్కుడు ఏదో ఒక ఉత్సవాల సమయంలో మొత్తం దేశంలో ఉన్న రాజులందరినీ పిలిచారు. ఆ సభకి చాలామంది రాజులు వచ్చారు. వాళ్లలో విదర్భరాజు మకరందుడు, సింధు దేశపు రాజు, లాట దేశపు రాజు చంద్రకేతుడు, వీళ్ళంతా సమవయస్కులు. ఓకే. కొద్దిగా సింధురాజు కొంచెం చిన్నవాడు. వీళ్ళందరూ కూడా, ఈ రాజులందరూ ఆ సభకు వచ్చారు. వస్తే విక్రమార్కుడు జైత్రయాత్ర ఏదో చేసి ఉత్సవం చేస్తే రాజులందరినీ పిలిస్తే వీళ్ళందరూ ఏంటంటే స్నేహితులు అన్నమాట. అయితే ఈ విదర్భరాజు అయినటువంటి మకరందుడు చాలా ప్రఖ్యాతుడు. విక్రమార్కుడు తర్వాత అంతటి ప్రఖ్యాతి పొందినవాడు. ఎలాంటి వాడంటే అతను హరిశ్చంద్రుడు అని చెప్పుకునేవాళ్ళు. ఆ కాలపు హరిశ్చంద్రుడిగా చెప్పేవారు. అతను మాట తప్పడు, ఆడిన మాట తప్పనివాడు. తర్వాత సంగీతంలో దిట్ట, మహామృదుభాషి, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు మకరందుడు. అతని పేరు మకరందం అంటే తేనె కదా. అవును. ఎంత అద్భుతమైన వ్యక్తో. ఆ తర్వాత ఇంక సింధురాజు, లాట దేశపు రాజు, వీళ్ళంతా కూడా వచ్చారు. అందరూ వీళ్ళకి తండ్రుల నుంచి, తాత తండ్రుల నుంచి రాజ్యాలు వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. అదే. అందరూ వస్తే ఓ సభ తీర్చారు. ఆ సభలో మన విక్రమార్క చక్రవర్తి తాలూకు కావులు వీళ్ళంతా ఉన్నారు కదా, నవరత్నాలు, వరరుచి, వరాహమిహిరుడు, కాళిదాసు, ఇట్లా మహానుభావులు అందరూ ఉన్నారు, గొప్ప వాళ్ళంతా. ఆ సభలో ఏదో ఒక మాటలో డిస్కషన్ వచ్చింది. ఈ మాట్లాడేటప్పుడు ఏంటంటే, పూర్వకాలం పతివ్రతలు ఉండేవారు. ఆ పతివ్రతల పాతివ్రత్యం వల్ల ఆ కాలపు మగవారు, పురుషులు జయించేవారు. భార్యల పాతివ్రత్యమే భర్తలకి జయం అని ఇట్లాంటి ఒక డిస్కషన్ వచ్చింది. ఆ పతివ్రతలు ఎప్పుడు ఉన్నారు అని ఎవరో ఒకళ్ళు అన్నారు. అంటే లాటరాజైన చంద్రకేతువు ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడున్నారు? పతివ్రతలు లేనుగాక లేరు. పతివ్రతలు లేరు అసలు ఈ కాలంలో. అందుకే భూమి ఇట్లా ఉందని మాట్లాడితే మకరందుడు, విదర్భరాజైన మకరందుడు అలా అనడానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే పతివ్రతామాతల్లుల వల్లే ఈ రాజ్యం, ఈ భూమి ఇట్లా నిలబడి ఉంటుంది. భూమి ఒక రాజు
ఆమెను చక్కగా పరిపాలిస్తాడు. ఆ భూమి అతనికి సరిపడా సంపదనిస్తుంది. రాజు సరైన వాడైతే భూమి సరైనది ఉంటుంది. భర్తలు సరైన వాళ్ళైతే స్త్రీలు సరైన వాళ్ళుగా ఉంటారు. పతివ్రతలు ఇప్పటికీ ఉన్నారు అని అతను గట్టిగా వాదించాడు. ఈ లాటరాజు ఒక రకమైన తుత్తరపాటు, అతను ఆగడనమాట. అతను అన్నాడు, ఎవరున్నారు 4 పేర్లు చెప్పు అని గద్దించాడు. మకరందుడు అన్నాడు, లేకేమయ్యా, నా భార్య పతివ్రత, నీ భార్య పతివ్రత, విక్రమార్క మహారాజు భార్యలందరూ పతివ్రతలు అన్నాడు. అనేసరికల్లా లాటరాజు అన్నాడు, ఏమిటి నీ భార్య పతివ్రత, అవునా అన్నాడు. అనేసరికి అవునన్నాడు మకరందుడు. నా భార్య అత్యంత పవిత్రురాలు, మహాపతివ్రత, ఆమె చాలా అద్భుతమైన గుణాలు కలిగింది. ఆమె లాంటి స్త్రీ నాకు లభించటమే నా జీవితానికి చాలా గొప్ప ఇది అన్నాడు. అనగానే ఈ చంద్రకేతు లాటరాజు ఈ నలుగురిలో తనని నిలవదీసేసరికల్లా, అంటే అపోజ్ చేసేసరికి ఆగలేకపోయాడు అనమాట. మరి అతను అన్నది ఇంకా పెద్ద మాట కదా రమ్మగారు. ఈ కాలంలో నేను సార్వజనీనంగా అన్నాను, నువ్వు నా భార్య పతివ్రత అని ఖచ్చితంగా చెప్తున్నావు కదా, నేటికి 1 రోజుల లోపల నీ భార్య పతివ్రత కాదని నేను నిరూపిస్తాను, నిరూపించకపోతే తలిస్తాను, నేను నిరూపిస్తే నీ తలిస్తావా అన్నాడు. ఇది చూడు, చిలికి చిలికి గాలివాన్ అయిపోయింది. ఈ వాదనలు పెరిగిపోయినాయి. కొంతమంది ఏమో అవును అది కరెక్టే, అవును ఇది కరెక్టే అన్నారు. విక్రమార్కుడు మధ్యలో ఉండిపోయాడు. వీళ్ళిద్దరూ చేరుకో పక్కన ఉన్నారు. 1 రోజుల్లో అసలు మకరందుడి భార్య పతివ్రత కాదని నిరూపిస్తానంటున్నాడు లాటరాజు. నిరూపించలేకపోతే నా తల ఇస్తాను, నిరూపిస్తే నీ తల ఇస్తావా అనేసరికి మకరందుడు కూడా ఊరుకోలే. అక్షరాల ఇస్తాను అన్నాడు. తల ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నువ్వు ఎప్పటికీ చేయలేవట్లా, నా భార్య పరమ పతివ్రత, నాకు ఎటువంటి అనుమానము లేదు. ఒకవేళ అలాంటిది అయితే తల ఏమిటి, ప్రాణం, క్షణాల్లో నా ప్రాణం నేనే ఇచ్చేస్తానన్నాడు. అనగానే సరే ఒట్టేసేసాడు వెంటనే చంద్రకేతువు. కాదు కూడదని విక్రమార్కుడు చెప్పబోయినా అతను వినలా. రెండో వాడు తూగి వచ్చేసాడు కదా ముందుకి, తూగేశాడు. మరి ఇంకెప్పుడు ఎవరిని ఆపుతారు, అతను ఒక్కడే అన్నాడు అనుకో, రెండో వాడు అనకపోతే ఈయన ఆపేవాడు. ఎప్పుడైతే నీ భార్య పతివ్రత కాదని నేను నిరూపిస్తాను అనగానే అవతల వాడు ఎందుకు ఊరుకుంటాడు, భార్య మీదకి వచ్చేసరికి ఊరుకోరు కదా. ఈయనకి ఏం చేయాలో తెలియలా. సభాసదులు చెరిసగమైపోయారు. కొంతమంది లాటరాజు వైపు, కొంతమంది మకరందుడి వైపు అయిపోయారు. ఇక ఒక తప్పనిసరి స్థితి వచ్చేసింది. ఇవాళ నుంచి 1 రోజులు మన గడువు, తల ఉత్తరించాలి. చంద్రకేతువు ఓడిపోతే నా తల నేను ఇస్తానంటున్నాడు. తలార్లతోటి ఇక్కడే ఉజ్జయిని మహానగరంలోనే నా తలని ఉత్తరించుకుంటాను, మీ భటులతోటి ఉత్తరింపించుకుంటా. ఒకవేళ మకరందుడు చెప్పింది తప్పైతే, మకరందుడు ఓడిపోతే అతని తల మీరు తీసుకుంటారా అనేసరికి ఇప్పుడు మకరందుడు అంటే పంచప్రాణాలు విక్రమార్కుడికి చాలా ప్రీతి. అతని గుణాలు అలాంటివి. పైగా అందరికీ తెలుసు, లోకప్రసిద్ధం మకరందుడి భార్య పరమ పతివ్రత. ఆ అమ్మాయి చాలా ఉత్తమరాలుగా ఎప్పటి నుంచో పేరు పడి ఉన్నది. వీడు ఓడిపోతాడు, సరే ఓడిపోతాడు, కానీ పీకుతురిచ్చాలిగా సాటి రాజుది. వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకున్న పందానికి వీళ్ళు ఏం చేయగలుగుతారు? సరేనన్నారు. ఆనాటికి సభ చాలించారు. విక్రమార్కుడికి ఇదేమీ నచ్చల. ప్రభువుకి ఇదేమిటి, ఏదో మామూలు మాటలకు మొదలుపెట్టి లోకాభిరామాయణం మొదలుపెట్టి చివరికి పీకలు ఉత్తరించుకోవడానికి దాకా వచ్చిందే. చంద్రకేతు ఎట్లాగూ ప్రూవ్ చేయలేడు. చేయకపోతే అతన్ని చంపాలి. ఒకవేళ చేస్తే మహానుభావుడైన మకరందుని నీళ్ళొదులు పెట్టుకోవాలి. సరే ఏదో ఊరుకున్నారు. ఏమనుకున్నారు, ఈ చంద్రకేతువు కొన్నాళ్ళకి ఇది మర్చిపోతాడనుకున్నారు. కానీ ఆ చంద్రకేతువు గుండెలు తీసిన బంటు. అతను వెంటనే ఉజ్జయిని మహానగరాన్ని వదిలేసి విదర్భ రాజ్యానికి ప్రయాణం అయ్యాడు. విదర్భకి ప్రయాణం అయ్యాక ఎంత భయం వేసిందంటే అతనికి, మామూలుగానే మనకు తెలుసు మకరంతుడు ఉత్తమోత్తముడు, కళ్యాణ గుణాలు కలిగిన వాడు, హరిశ్చంద్రుడికి సాటి వచ్చేంత గొప్పవాడుగా చెప్పబడతాడు. ప్రపంచమంతా స్నేహితులే అతనికి. ఆ ఊళ్ళో జనం రాజంటే రాజుకి ప్రాణాలు వదిలేయటానికి సిద్ధపడతారు. ఆ అమ్మాయి మహాపతివ్రతని ఎప్పటి నుంచో ఉన్నది. నేను ఇప్పుడు నిరూపించలేకపోతే ఎట్లా? కొంత సొమ్ము తీసుకుని ఒక ధర్మశాలలో దిగాడు. ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. అప్పటికి 2-3 నెలలైంది ఈ రాజులందరూ విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి. 3 నెలలు అయిపోయింది, రాలేదు. అందరూ ఎవరు వీళ్ళకెళ్ళాల, అంతా ఇక్కడే ఉన్నారు. ఈ చంద్రకేతు కూడా ఇంటికి వెళ్ళాల, వీళ్ళెవరింటికో వచ్చాడు. అయితే ఈ మకరందుని భార్య మణిమంజరి, ఉత్తమ ఇల్లాలు,
వివాహమై 20 సంవత్సరాలు అయింది, సంతానం కూడా ఉంది, పిల్లల్ని చూపించారు కానీ సంతానవతి ఆవిడ దగ్గర 2 చెలికత్తెలు ఉన్నారు. ఒకటి రాజముఖి. ఈ రాజముఖి ఆవిడ పుట్టింటి అరణపు దాసి, ఆమెతో పాటు వచ్చింది చెలికత్తి, చిన్నప్పటి నుంచి ఆమెతో కలిసి ఉంది, ఆమె అతనితో ఈమెతో పాటు వచ్చేసింది. రెండవది ఈ ప్రాంతానికి వచ్చాక, ఇక్కడికి వచ్చాక ఇక్కడ అంతఃపురంలో ఉన్న చెలికత్తె, దాని పేరు కీర్తిమతి అనుకుందాం, అలాంటి పేరే కాస్త దగ్గరగా. అయితే ఈ కీర్తిమతికి రాజముఖికి పడేది కాదు, ఎప్పుడు ఏదో చిన్న తేడా ఉండేది. ఆ రోజుల్లో ఏమైంది, కీర్తిమతి రాణిగారితో కొంత పోట్లాడింది, చిన్న వాదన వచ్చింది. వాదన వచ్చేసరికల్లా ఆ రోజు ఏమైంది, ఈవిడికి దిగులుగా ఉంది. తెల్లవారుజామునే ఏదో పీడకలు వచ్చింది రాణిగారికి. పీడకలు వచ్చి ఏడుపు మొహంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ లేచింది. రాజముఖి ఓదార్చి, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఏమైందంటే 3 నెలలు అయిపోయింది, రాజుగారు ఏమో రాలేదు, ఉత్తరాలు అయితే వస్తున్నాయి, విక్రమార్క సన్నిధిని వదిలిపెట్టి రాలేక ఉన్నానని వస్తానని రాస్తున్నారు, కానీ నాకు దిగులుగా ఉంది, ఏదో పీడకలు వచ్చింది, ఏదో అగ్నిలో పడి తగలబడిపోతున్నట్టు, ఏదో మహాగ్ని ప్రవేశం చేసినట్టు కలొచ్చింది నాకు అని దుఃఖించేసరికల్లా ఆవిడ ఈ రాజముఖి ఆ రాణి గారిని దగ్గరికి తీసుకుని, లేదమ్మా ఏమి పర్వాలేదు, మనం ఉత్తరం రాద్దాం, దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుందాం అని ఏదో ఓదారుస్తుంటే ఈ కీర్తిమతి ఉందిగా, ఇది అవి ఇవి సర్దుకుంటూ ఏమందంటే, ఆ లేకేమమ్మా, నువ్వు ఉన్నావు కదా, రాజుగారు లేకపోతే మాత్రం నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రాణిగారిని ఓదారుస్తావు, రాణిగారిని మనసుని ఆనందపరవసరాలను చేస్తావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అని ఒక నిష్ఠూరమైన మాటలు. ఎందుకంటే ఆవిడ నిద్ర లేస్తూనే రాజముఖిని కావలించుకుంది, మరి చిన్నప్పటి నుంచి ఉన్నది కదా, తనకి చెప్పలేదు, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిందని అదేలే అనేసరికి రాజముఖి కూడా ఊరుకోలేదు. ఏమిటే నీ తొందరపాటు ఏమిటి, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడతావు అనేసరికి ఇక నువ్వంటే నువ్వు అని వాదించేసుకున్నారు ఇద్దరు. వాదించుకున్న మరుక్షణం ఈ కీర్తిమతి ఏం చేసింది, రాణిగారితో, దీన్నే ఉంచుకోండి, నేను మీ దగ్గర ఉండను, ఉన్నా ఏం ప్రయోజనం, మాకేం ఇంపార్టెన్స్ లేదు, మేమేం ప్రముఖులం కాదు, మీ ఇంటి పుట్టిన నుంచి వచ్చింది కాబట్టి నీకు అదంటే ప్రీతి, మేమంటే విలువ ఉందా, మర్యాద ఉందా, ఏదైనా దుఃఖం కష్టం వస్తే మాకు చెప్పుకుంటావా, మేము ఎందుకు నిన్ను సేవించడం, నేను పోతున్నాను, నేను ఇంక రాను అని వెళ్ళిపోయింది. ఇప్పటికి 1-2 సార్లు అట్లా అయింది, మళ్ళీ మనసు తెంచుకుని వస్తుంది, ఇంత చేయదు, ఈసారి ఎక్కువ చేసింది ఎందుకో. ఈ వెళ్ళిపోయిన కీర్తిమతి దాని పింతల్ని ఒకదాన్ని ధర్మసత్రంలో పనిచేసే దాన్ని పలకరించబోయింది. అక్కడ మాట్లాడుకుంటున్నారు, నేను రాణిగారి దగ్గరే ఉన్నానని, అదని అంతఃపురంలో ఉన్నానని, రాజుగారు ఇంకా రాలేదని, నేను ఆ ఉద్యోగం విడిచిపెట్టేసా ఉద్యోగం, ఇక నేను అంతఃపురానికి వెళ్ళను అని మాట్లాడుతున్న మాటలన్నీ ఆ ధర్మసత్రంలోనే దిగినటువంటి చంద్రకేతు మహారాజు లాటరాజు వినేశాడు. వినంగానే చూస్తే అందగత్తె, ఇది ఒక 25 సంవత్సరాల వయసు ఉంటుంది, 26-28 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు లేవు పూర్తిగా, కానీ కనపడుతోంది. పిలిచి నీ పేరేమిటని అదని ఇదని కనుక్కొని ఏవో బహుమానాలు ఇచ్చాడు, చిన్నగా ఏదో సేవించింది, మళ్ళీ వచ్చింది. 2 సార్లు 3 సార్లు అయ్యాక ధర్మసత్రానికి రావటము, ఇతనితో కాసేపు మాట్లాడి ఆయన మెళ్ళోంచి ఓ వస్తువు పుచ్చుకోవటం. రాణిగారి కొలువు మానేశాక దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, దశకం ఎక్కడి నుంచి రాదు, ఎవరో తీసుకొని మెళ్ళోంచి ముత్యాల హారాలు రత్నాల హారాలు తీసిస్తుంటే చేదా కాదుగా, పుచ్చుకున్న తర్వాత 3వసారికి బాగా కబుర్లు మాటలు అన్నీ అయ్యాక అతను ఆ అమ్మాయిని పట్టుకుని ఏం చెప్పాడంటే, నీకు నిజం చెప్పాలి, నాకు ఎలాగైనా సరే మహారాణితో పరిచయం కావాలి, ఆమెకి మానభంగం చేసే అవకాశం కావాలి, నాకు ప్రత్యక్షంగా చేయక్కర్లా, కానీ చేసినట్టు చెప్పగలగాలి, ఏం చెయ్యొచ్చో చెప్పు. 3 సార్లు బహుమతులు పుచ్చుకున్నాక ఇంక ఇప్పుడు దొరికిపోయింది కదా, ఇక తన సంగతి చెప్పుకున్నాడు. చెప్పేసరికల్లా ఆవిడంది, అమ్మో కొంపలు మునిగిపోతాయి, ఇంకేం లేదు, ఆవిడ పరమపతివ్రత, భర్తను తప్పిస్తే అన్యుడి మొహం కూడా చూడదు, అవన్నీ కుదరవంటే నేను అవంతా ఏం చేయను, కానీ ఏ విధంగా ఆవిడ గురించి నేను ఇంకో చోట చెప్పగలను, ఆ ఉపాయం చెప్పమన్నాడు. నాకు చాలా భయంగా ఉందంటే, నిన్ను నాతో ఉంచుకుంటా, నా రాణుల్లో నిన్నొక రాణిని చేస్తానని నమ్మించాడు. ఆడవాళ్ళకి అంతకంటే ఇంకేం అక్కర్లేదమ్మా, మొదట డబ్బు బంగారం నగ కావాలి, తర్వాత ఆ రాణి పదవో ఆ భార్య స్థానమో ఇస్తానంటే ఎంత కొంపకైనా ఎసరు పెట్టేస్తారు. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా అలాగే ఉన్నారు ఆడపిల్లలు.
నిన్ను రాణిని చేస్తానంటే చాలు. అంతేగాని వీడెవడో దౌర్భాగ్యుడు, వీడికి నేను రానివ్వటం ఏమిటి? నేను ఎక్కడ పని చేశానో, ఏ ఆస్థానంలో నేను తింటున్నానో ఆ రాణిని మానభంగం చేస్తానన్న వాడిని నేను ఎట్లా నమ్మను అని అనుకోలే కీర్తిమతి. ఆ పూటకి పారిపోయింది. కానీ మర్నాడు ఆలోచించుకుని వచ్చింది. ఆమె ఒక ఆలోచనతోటే వచ్చిందని చంద్రకేతువుకి అర్థమైంది. ఆ వచ్చిన కీర్తిమతి, నిజంగా చెప్పండి, నన్ను మీ ఊరు తీసుకెళ్ళిపోతారా, నన్ను ఇక్కడ ఉంచకుండా తీసుకెళ్తారంటే అక్షరాలా తీసుకెళ్తాను, నువ్వు నాతో రమ్మని ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయనతో చాలాసేపు గడిపిన తర్వాత ఇక మరి ఇప్పుడు అతనితో వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయిందనమాట. అప్పుడు నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది. దానికి ఏం లేదు, నేను మళ్ళీ రాణిగారి దగ్గరికి వెళ్ళాలి, మీరు ఓపికతో ఉండండి, ఒక 4 రోజులు ఉండండి, నమ్మించి ఆమెను నేను మోసం చేస్తాను. ఆమె దగ్గర 2 వస్తువులు ఉన్నాయి. ఏమిటవి? ఈయన విక్రమార్క చక్రవర్తి దగ్గరికి వెళ్తూ వెళ్తూ భార్యకి ఒక చురకత్తి, మొలకత్తి అంటారు, ఇట్లా దీంట్లో పెట్టుకుంటారు కదా, దట్టిలో పెట్టుకుంటారు, ఇంత ఉంటాయి, చురకత్తి, ఒక చక్కటి తన పేరు రాసి ఉన్న ఒక ఉంగరము 2 భార్య చేతికి ఇచ్చాడు. ఈ 2 చూసుకో, నన్ను చూసినట్టేనని. ఆవిడ ఆ 2 వస్తువులు ప్రాణప్రదంగా చూసుకుంటుంది. ఆ వస్తువులు పట్టుకొచ్చి మీకు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ వస్తువులు తేవడానికి ఇది ఏం నాటకం ఆడి ఎట్లా తీసుకొస్తుందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.